31/7/2021 मीठे बच्चे, हमारा बाबा आया है हमें विश्व का मालिक बनाने। हम जिसके सन्मुख बैठे हैं तुम्हें यह नशा होना चाहिए। మా యొక్క తండ్రి వచ్చారు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి. తండ్రి మా సన్ముఖంలో ఉన్నారు అని నశ ఉండాలి అని బాబా చెప్తూ ఉన్నారు. प्रश्न, बच्चों को कर्मों की गुह्य गति को जानने वाले कौन सा पुरुषार्थ अवश्य करेंगे? कर्मల యొక్క గుహ్య గతిని తెలుసుకున్నటువంటి వారు ఏ యొక్క పురుషార్థాన్ని తప్పనిసరిగా చేస్తారు? జవాబు, యాద్ మే రహనే ఎందుకంటే उन्हें पता है कि याद से ही पुराने हिसाब किताब చుట్టూ होना है. స్మృతి ద్వారానే పురాతనమైన లెక్కాచారాలు సమాప్తమవుతాయి అని వారికి తెలుసు. वे जानते हैं कि आत्मा बिगर अगर पुराने हिसाब किताब कर्म भोग चुकतू नहीं करेंगे तो उसे सजाएं खानी पड़ेगी. पद भी भ्रष्ट हो जाएगा, पुनर्जन्म भी ऐसा ही होगा. వారికి తెలుసు ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాలని కర్మభోగాన్ని సమాప్తం చేసుకోకపోయినట్లయితే శిక్షలు తినవలసి వస్తుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది, పునర్జన్మలు కూడా అలాంటివే లభిస్తాయి అని తెలుసు. ఎవరికి? కర్మల యొక్క గుహ్య గతి తెలుసుకున్నటువంటి వారు. వారికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు స్మృతి చేసేటటువంటి పురుషార్థము చేస్తారు. ओम शांति. बच्चों को अपार खुशी का पारा चढ़ता है जब देखते हो बाप दादा सन्मुख आए हैं और यह भी बच्चे जानते हैं कि 5000 वर्ष के बाद फिर से शिव बाबा ब्रह्मा तन में आया हुआ है. क्या करने के लिए? పిల్లలకి అంతులేని సంతోషము ఉండాలి. ఎప్పుడైతే చూస్తారు కదా బాప్ దాదా సన్ముఖంలో వచ్చేసారు అని చూస్తారు. और ఇది కూడా పిల్లలకి తెలుసు 5000 సంవత్సరాల తర్వాత తిరిగి బ్రహ్మ తనువులో తండ్రి వచ్చారు అని. ఏం చేయడానికి వచ్చారు? बच्चों को यह नशा चढ़ा हुआ है. सब बच्चे जानते हैं कि स्वर्ग का मालिक बनाने बाप आया हुआ है. స్వర్గానికి మాలికులుగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు అనేటటువంటి నశ పిల్లలకి బాగా ఎక్కి ఉన్నది. हमको लायक बना रहे हैं, మమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తూ ఉన్నారు. हमको तमो प्रधान से सतो प्रधान बनने का युक्तियां बार बार बता रहे हैं. మనల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసే యుక్తులను మాటి మాటికి మనకి తెలియచేస్తూ ఉన్నారు. యుక్తి హై బహుత్ సహజ్. యుక్తి ఏంటి? చాలా సులభమైనది. బిల్కుల్ సహజ యాద్ बच्चों को सिखलाते हैं. పూర్తిగా సహజమైన స్మృతిని పిల్లలకి నేర్పిస్తున్నారు. अज्ञान काल में बाप को बच्चा होता है तो समझते हैं हमारा वारिस पैदा हुआ. అజ్ఞాన కాలంలో తండ్రికి ఎవరైనా సంతానం కలిగినట్లయితే వారు భావిస్తారు నాకు వారసుడు జన్మించాడు అని. तुम जानते हो इस समय बाप आकर हम बच्चों को अडॉप्ट करते हैं. పిల్లలు మీకు అందరికీ తెలుసు కదా తండ్రి వచ్చి మనల్ని దత్తత చేసుకుంటున్నారు. యూ తో తుమ్ సబ్ శివ్ బాబాకే బచ్చే హో. ఇప్పుడు మీరందరూ శివ్ బాబా యొక్క సంతానము. పరంతు బాప్ అప్నా కైసే బనాయే జో హమ్కో సునా సకే. బాబా మనల్ని తన బిడ్డలుగా ఎలా తయారు చేసుకుంటారు? మాకు జ్ఞానం ఎలా వినిపిస్తారు? और हम उनसे सुन सके. श्री बाबा इस ब्रह्मा तन से कहते हैं मैं तुम्हारा बाप हूँ. श्री बाबा ఈ బ్రహ్మ శరీరం ద్వారా మనకి తెలియచేస్తున్నారు నేను మీ యొక్క తండ్రిని. तुमको स्वर्ग का मालिक बनाता हूँ. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. सिर्फ तुम्हारी आत्मा जो पतित है वह ना मुक्ति में ना जीवन मुक्ति धाम में जा सकती है. కేవలము మీ యొక్క ఆత్మ పతితమైపోయింది కాబట్టి ముక్తిలోకి వెళ్ళలేదు, నా జీవముక్తి ధామంలోకి వెళ్ళలేదు.
तुम सब एक बाप के बच्चे हो, सबको बाप की మిల్కియత్ లేని హే. మీరందరూ ఒకే తండ్రి యొక్క సంతానము, అందరూ తండ్రి యొక్క ఆస్తిని తీసుకోవాలి. డేర్ కే డేర్ బచ్చే హే, వృద్ధి హోతీ జాతి హే. చాలా మంది పిల్లలు ఉన్నారు, వృద్ధి చెందుతూ ఉన్నది. ఎడాప్ట్ కర్తే జాతే హే. హే ఆత్మయే, అబ్ తుమ్ మేరే సంతాన్ హో. దత్తత చేసుకుంటూ ఉన్నారు. ఓ ఆత్మల్లారా, మీరందరూ కూడా నా యొక్క సంతానము. అపనేకో రూహ్ ఆత్మ సంజో, తమను తాము మీరు ఆత్మగా భావించండి. హమ్కో బాబా మిలా హై జిస్కో ఆధా కల్ప యాద్ కర్తే తే. అర్ధకల్పం నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి తండ్రి ఇప్పుడు మనకి లభించారు. యహ్ కభీ భూలో మత్, ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఆధా కల్ప ఆత్మ ఈ శరీర్ ద్వారా యాద్ కర్తీ ఆయి హై. ఎవరైనా ఫోన్ చేస్తున్నారు. మనకి తండ్రి లభించారు. ఓ పతిత పావన, ఓ దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు? ఇది రావణ రాజ్యము. బల్ జో అభి సమజ్తే హై హమ్ బహుత్ సుఖీ హై, हमको इतने पदम हैं, इतने मिल्स हैं, कारखाने हैं, यह तो सब अल्पकाल के लिए हैं. బాబా చెప్తున్నారు, జో అభి సమజ్తే హై హమ్ బహుత్ సుఖీ హై. ఎవరైతే అనుకుంటున్నారో మేము చాలా సుఖంగా ఉన్నాము, మాకు ఇన్ని కోట్లు, ఇన్ని పదమాపదమ భాగ్యం మా దగ్గర ఉంది, మా దగ్గర ఇన్ని మిల్స్ ఉన్నాయి, ఇన్ని కార్ఖానాలు ఉన్నాయి, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అనుకుంటున్నారు. బాబా అంటున్నారు, ఇవంతా కూడా అల్పకాలం మాత్రమే. అంత్ మే తో బహుత్ త్రాహి త్రాహి కర్నా పడే. అంతిమ సమయములో అందరూ కూడా త్రాహి త్రాహి అని అంటారు. దుఃఖకే పహాడ్ గిరేంగే, దుఃఖము కొండలులాగా విరుచుకుపడుతుంది. ఇతని సారీ మిల్కియత్ సెకండ్ మే కలాస్ హో జాయింగే. ఇంత పెద్ద గొప్ప ఆస్తి ఉన్నప్పటికీ కూడా మొత్తం అంతా సమాప్తమైపోతుంది. బాపు సే తుమ్కో సెకండ్ మే వరుస మిల్తా హై. తండ్రి ద్వారా ఇక్కడ మీకు ఒక్క క్షణములో వారసత్వం లభిస్తుంది. कहते हैं तुमको సెకండ్ మే స్వర్గకి బాదషాకి దేతా హూ. బాబా చెప్తున్నారు, పిల్లలు మీకు క్షణములో నేను మీకు స్వర్గ వారసత్వం ఇస్తాను. యా పురాణీ దునియా ఖతం హో జాయేగి. ఈ పురాతన ప్రపంచము సమాప్తం అయిపోయేదే ఉంది. లడాయియా లగేగి, న్యాచురల్ కెలామిటీస్ హోగి, యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి ప్రకంపనాలు వస్తాయి. సఫాయితో చాహియేనా, సృష్టి మొత్తము క్లీన్ అవ్వాలి కదా. తుమ్హారి ఆత్మ భీ అబ్ పతిత్ పవిత్ర బన్ రహీ హై. మీ యొక్క ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రంగా తయారవుతుంది. బాప్ దాదా దోనో సమజ్ సక్తే హై, బచ్చే కితనీ మెహనత్ కర్తే హై. బాప్ దాదా ఇద్దరూ తెలుసుకోగలుగుతారు, పిల్లలు వాస్తవంగా ఎంత శ్రమ చేస్తున్నారు. బాప్ సే వర్షా పానేకి మెహనత్ బిల్కుల్ తోడీ దేతి హై. బాబా తండ్రి దగ్గర నుంచి వారసత్వం తీసుకోవడానికి చాలా కొద్ది శ్రమ మాత్రమే ఇస్తారు. బాబా అపనే కో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కరో. ఇదొక్కటే బాబా ఇచ్చే శ్రమ. తమను తాము ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. యహ్ రూహానీ బాప్ హై, నిరాకార్ హై, హమ్ ఆత్మయే ఉన్కో బులాతే హై నా. ఆత్మిక తండ్రి నిరాకారుడు, మనము ఆత్మలము, అతనినే పిలుస్తూ ఉన్నాము. बाप कहते हैं तुम्हारे आत्मा जो पतित है वह पावन कैसे बने. మీ యొక్క ఆత్మ ఏదైతే పతితంగా ఉన్నదో అది పావనంగా ఎలా తయారు కావాలి. పతిత పావన్తో ఏక్ హీ బాప్ హైనా. పతిత పావనుడైతే తండ్రి ఒక్కడే కదా. బాప్ कहते हैं तुम्हारी आत्मा जो पतित है वह पावन कैसे बने. మీ యొక్క ఆత్మ ఏదైతే పతితంగా అయిపోయిందో అది పావనంగా ఎలా తయారవుతుంది. पानी की नदी पतित पावनी है तो जट से जाए, గోతా కాకర్ చలే ఆనా చాయ్యే. ఒకవేళ పతితులను పావనంగా చేసేది గంగ అయితే ఒక్కసారి వెంటనే వెళ్ళి ఒక్కసారి మునిగి బయటికి రండి. గంగా స్నాన్ బహుత్ కర్తే హై ఫిర్ భీ పతిత్ క్యూ. గంగా స్నానాలు చాలా చాలా చేస్తారు, చాలా మంది చేస్తారు,
మరి అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా పతితంగా ఉన్నారు? రాత్ దిన్ యహీ ధున్ లగాతే రహతే హే పతిత పావన సీతారాం. రాత్రి పగలు పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావన సీతారాం. అర్థాత్ సబ్ జో భక్తియా హై అథవా సీతాయే హై. అందరూ భక్తులే, సీతలు. సబ్కా రక్షక్ ఏక్ రామ్ పరంపిత పరమాత్మ హై. సర్వులను రక్షించేవాడు ఒక్కడే పరమపిత పరమాత్మ. పతిత పావన్ పతి యొక్క పతి వహి హై. పతిత పావనుడు పతులకు పతి ఆయన ఒక్కడే. వస్ జబ్ ఆయే తబ్ ఆకర్ పావన్ బనాయే. ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మనల్ని పావనంగా తయారు చేస్తారు. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, సబ్కా రక్షక ఏక్ రామ్ పరంపిత పరమాత్మ హై. సర్వాత్మలను రక్షించేటటువంటి వాడు ఒక్కడే పరమపిత పరమాత్మ. పతిత పావన్ పతి యొక్క పతి भी वही है. పతులకు పతి కూడా ఆయనే. వహ జబ్ ఆయే తబ్ ఆకర్ పావన్ బనాయే. ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడే ఆయన మనల్ని పావనంగా తయారు చేస్తారు. తో అబ్ బాప కహతే హై మేరీ శ్రీమత్ పర్ తుమ్కో చల్నా హై. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నా శ్రీమతానుసారంగా మీరు నడవాలి. और किसी की मत पर ना चलो.
ఇంకా ఎవరి మతం మీద కూడా మీరు నడవకూడదు. ఎవరి మతం అంటే ఇంకెవరున్నారు? పరమతము, మన్మతము ఇవన్నీ మనము నడిపించకూడదు. వహతో సమస్తే హే భక్తి సే భగవాన్ మిలేగా. బయట వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతాడు అని. జబ్కి భక్తి సే భగవాన్ మిలేగా తో ఐసా క్యోं कहते कि భక్తోं को రక్షా కర్నే ఆయేగా. భక్తులను రక్షించేవాడు వస్తాడు అని ఎందుకంటారు? భక్తోం పర్ క్యా ఆపద పడి హై? భక్తులపైన ఏ ఆపద వచ్చింది? జో రక్షా కరేగా, వచ్చి మనల్ని రక్షిస్తాడు. రక్ష తబ్ కీ జాతి హై జబ్ కుచ్ ఆపద హోతి హై. రక్షణ ఎప్పుడు ఇస్తాడు? ఏదైనా ఆపద మీకు వస్తే కదా నేను రక్షించేది. బాబా చెప్తున్నారు, తుమ్నే కితన్నా దుర్గతి కో పాయా హై. మీరు ఎంత దుర్గతిలోకి వచ్చేసారు. యహ హై రౌరవ నరకం. ఇదేంటి? రౌరవ నరకము. సబ్ దుఃఖీ రోగి హై. అందరూ దుఃఖితులుగా రోగిలుగా అయిపోయారు. గర్ గర్ మే దేఖో క్యా లగా పడా హై. ఇంటింట్లో చూడండి ఏమున్నది? దుఃఖ్ హే దుఃఖ్ హై. దుఃఖమే దుఃఖము. ఇసీలియే పుకార్తే హై బాబా హమారే దుఃఖ్ హరో సుఖ్ దో. అందుకనే పిలుస్తారు, ఓ తండ్రి మా యొక్క దుఃఖాన్ని హరింపజేసి మాకు సుఖాన్ని ప్రసాదించు అని అడుగుతారు. భారత్ మే హి సదా సుఖత. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది. అప్పుడు ఇప్పుడైతే అంతా దుఃఖమే దుఃఖము. భారత్ కి బాత్ హై ఔర్ ఖండ్తో హై హి అలగ్. భారతదేశం యొక్క మాట, ఇతర ఖండాలైతే అది వేరే విషయము. వహతో ఆతే హి బాద్ మే హై. ఇతర ఖండాల వాళ్ళందరూ వస్తారే తర్వాత. కోయి 60 జన్మ కోయే ఇన్మే బి కమ్ జన్మ లేతే హై. కొంతమంది 60 జన్మలు, కొంతమంది ఇంకా తక్కువ జన్మలు కూడా తీసుకుంటారు. 84 జన్మ దేవతా ధర్మ వాళ్ళే లేతే హై. 84 జన్మలు కేవలము దేవతా ధర్మం వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. तो इस हिसाब से आधा कल्प के बाद जो आएंगे उनको 84 से आधा जन्म लेना पड़ेगा. అర్థకల్పం తర్వాత వచ్చినటువంటి వాళ్ళు 84 జన్మల్లో ఇంకా సగం జన్మలు తీసుకుంటారు. ఐసే నహీ కి సబ్ 84 కా చక్ర కాయే. అందరూ 84 జన్మలు తీసుకోరు. మనుష్యం కో తో జో ఆతా హై సో బోల్ దేతా హై. మనుషులు ఏది నోటికొస్తే అది చెప్పేస్తూ ఉంటారు. अब तुम बच्चे बाप द्वारा अविनाशी ज्ञान रत्नों का जोली भर रखे के. తండ్రి ఇప్పుడు మీరు పిల్లలు తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలను జోలిలో నింపుకుంటూ ఉన్నారు. రతన్తో బహుత్ వాల్యుబుల్ హై. రత్నాలైతే చాలా విలువైనవి. బాప సంఝాతే బి బహుత్ సహజ్ హై. బాబా అర్థం చేయిస్తారు కూడా చాలా సులభంగా. बाप कहते हैं तुम बुलाते आए हो हे पतित पावना आकर हमें पावन बनावो तो बाप आए हैं. బాబా చెప్తున్నారు, మీరు నన్ను పిలుస్తూ వచ్చారు, ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయమని. దానికోసమే ఇప్పుడు తండ్రి వచ్చారు. अब तुम समझते हो हम पावन बनेंगे तो स्वर्ग का मालिक बनेंगे. ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు, మేము పావనంగా తయారైతే స్వర్గానికి మాలికులం అవుతాము. शिव बाबा हमको पत्थर बुद्धि से पारस बुद्धि पत्थर नाद से पारस नाद बनाने आए हैं. ఇప్పుడు శివ బాబా మనల్ని పత్తర్ బుద్ధి నుండి పారస్ బుద్ధిగా, పత్తర్ నాద్ నుండి పారస్ నాద్గా తయారు చేయడానికే వచ్చారు. భక్తి మార్గమే చిత్ర సబ్ పత్తరోం సే బనే హుయే కే. భక్తి మార్గంలో చిత్రాలన్నీ కూడా రాళ్లతో తయారు చేశారు. పత్తరోం సే మాతా మారతే హై. ఆ రాతి విగ్రహాల దగ్గరికి వెళ్ళి నెత్తి బద్దలు కొట్టుకుంటారు. బాప్ कहते हैं तुम बल कितना भी मेहनत करो फायदा कुछ नहीं होना है. మీరు ఎంత కష్టమన్నా పడండి, కానీ ఏ మాత్రము మీకు ఫాయిదా లాభం లేదు. ఆగేతో తుమ్ బలి చడితే. పూర్వము మీరు ఏం చేసేవాళ్ళు? బలిహారం అయిపోయేవాళ్ళు, ప్రాణాలు అర్పించేవాళ్ళు. ఫిర్ భీ క్యా ఫాయిదా హువా. ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా ఏమి లాభం జరిగింది? కరికే దేవి కా దీదార్ హోగా. మహా అయితే మీకు దేవి యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఫిర్ జైసేకే వైసే. మళ్ళీ ఎట్లున్నోళ్ళు అట్లే ఉంటారు. సాక్షాత్కారం అయితే ఏం ఫాయిదా? పతిత పావన్ బాప్ ఆతే హై ఏక్ బార్ సంగం పర్.
పతిత పావనుడు తండ్రి వస్తారు ఒకే ఒక్కసారి సంగమ యుగములో. సత్యయుగమేతో భక్తి మార్గకి బాత హోతీ హీ నహీ హై. సత్యయుగంలో అయితే భక్తి మార్గం యొక్క మాటనే ఉండదు. బాపుతో కైతే నెహికి గలా కాటో. తండ్రి ఎప్పుడు చెప్పలేదు మీ తలలు నరుక్కోండి, ఆ, మీ ప్రాణాలు నాకు ఇవ్వండి అని తండ్రి చెప్పాడా? యహ కరో వహ కరో. భక్తి మార్గమే అనేక ప్రకార సే క్యా క్యా కర్తే ఆయే హై. భక్తి మార్గంలో అనేక విధాలుగా ఏమేం చేస్తూ వచ్చారు. ఆగే దేవియం పరు మనుష్యంకి బలి చెడితే పూర్వము ఇంతకు ముందు ఏం చేసేవారు? దేవీల దగ్గరికి వెళ్ళి మనుషులను బలి ఇచ్చేవాళ్ళు. బాప కతే హే తుమ్ సుధా సుధరేలే థే దేవతా థే అబ్ కితనే పత్తర్ బుద్ధి బన్పడే హో. మీరు పరివర్తన చెంది దేవతలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడండి ఎంత పత్తర బుద్ధిగా అయిపోయినారో. తుమ్కో స్వర్గకి బాదుషాహి దీతి. నేను మీకు స్వర్గరాజ్య పదవిని ఇచ్చాను. కిత్తనే సోనే హీరే జవహారంకే మహల్స్ తే. ఇంత బంగారపు మహల్స్, వజ్ర వైడూర్యాల యొక్క మహల్స్ ఉండేవి. అంతులేని ధనం ఉండేది. క్యా కియా. నేను ఇచ్చిందంతా ఏం చేశారరా? అబ్ తుమ్ కిత్తనే దుఃఖీ హో పడే హో. ఇప్పుడు చూడండి ఎంత దుఃఖితులుగా అయిపోయినారు. తుమ్ అసుల్ దేవి దేవతా ధర్మకేతేనా. మీరు వాస్తవంగా దేవీ దేవతా ధర్మంలో ఉండేవారు కదా. అబ్ సిర్ఫ్ తుమ్ రజో తమో మే ఆయే హో. ఇప్పుడు కేవలము మీరు రజో తమోలోకి వచ్చేసారు. తుమ్ తో దేవీ దేవతా ధర్మకేతే ఫిర్ అప్పనే కో హిందూ క్యోं कहलाए. వాస్తవంగా మీరు దేవీ దేవతా ధర్మంలో ఉండేవారు, ఇప్పుడు ఎందుకు మీరు హిందూ ధర్మం అని పిలుచుకుంటున్నారు? और सब धर्म वाले अपने अपने धर्म को ही मानते हैं. ఇతర ధర్మాల వాళ్ళు వారి వారి ధర్మాన్ని మాత్రమే వారు అంగీకరిస్తారు. ధర్మతో ఏకి హీ హోతా హైనా. ధర్మం అనేది ఒకటే ఉంటుంది కదా. ముసల్మానం కా ముస్లిం ధర్మ, క్రిస్టియన్స్ కా క్రిస్టియన్ ధర్మ చలా ఆతా హై. ముస్లిమ్స్ ముస్లిం ధర్మము, క్రిస్టియన్స్ క్రిస్టియన్ ధర్మమే నడుస్తూ వచ్చింది. తుమ్కో క్యా హువా? మీకేమైంది? ఏ బహుత్ సుఖీ పవిత్ర సంపూర్ణ నిర్వికారి తే. మీరు చాలా సుఖంగా పవిత్రంగా సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు. ఇప్పుడు కితనే వికారి బన్పడే హో. ఇప్పుడు చూడండి ఎంత వికారులుగా అయిపోయినారు. కిసీకో పతా హీ నహీ హే. ఎవ్వరికీ తెలియనే తెలీదు. ఏమని? మేము సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాళ్ళము, సుఖంగా ఉండేవాళ్ళము ఒకప్పుడు అని ఎవ్వరికీ తెలియదు. అందరూ మర్చిపోయినారు. బరోబరు హమ్ సంపూర్ణ నిర్వికారి తే ఫిర్ సంపూర్ణ వికారి కైసే బని. నిజంగానే మనము సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాళ్ళము, మరి సంపూర్ణ వికారిగా ఎలా తయారయ్యారు? 84 జన్మ లేతే సతోసే తమో బని హే. ఎలా తయారయ్యారు? 84 జన్మలు తీసుకొని సతో నుండి తమోలాగా అయిపోయారు. ఏదైనా ఒక కొత్త బట్టని వాష్ చేస్తూ ఉంటే వాష్ బై వాష్ వాష్ బై వాష్ కలర్ ఎట్లా డిమ్ అయిపోతుందో, ఆత్మ కూడా 84 జన్మలు తీసుకోవటం వలన బర్త్ బై బర్త్ బర్త్ బై బర్త్ ఏమైపోయింది? మనలో ఆత్మలో ఉన్న కళలన్నీ తగ్గిపోయి సతో ప్రధానంగా ఉన్న ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. అబ్బు బిల్కుల్ హీ తమో ప్రధాన్ పతిత్ హో గయా. ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా పతితంగా అయిపోయింది. సత్యయుగసే కలియుగ జరూర్ ఆనా హై. సత్యయుగము నుండి కలియుగం వరకు తప్పకుండా రావాల్సిందే. సబ్ ధర్మం కో సతో రజో తమో మే ఆనా హీ హై. అన్ని ధర్మాల వాళ్ళు కూడా సతో రజో తమోలోకి రావలసిందే. వృద్ధి కో పానా హై. తుమ్ భీ జాడ్ మే హోనా. వృద్ధి చెందుతూనే ఉంటుంది. మీరు కూడా వృక్షంలోనే ఉన్నారు కదా. జాడ్ మే దేకో అంత్ మే బ్రహ్మ కడా హై. కల్ప వృక్షం చిత్రం చూడండి, పైన మళ్ళీ బ్రహ్మ బాబా నిలబడి ఉంటాడు. జాడ్కే ఊపర్ చోటీ మే బ్రహ్మ హీ 84 లే జన్మ లే జాకర్ అంత్ మే కడా హై. ఈ బ్రహ్మ 84 జన్మలు తీసుకొని లాస్ట్కి బ్రహ్మగా నిలబడి ఉన్నారు. తుమ్ భీ జో నీచే బ్రాహ్మణ్ బైటే హో. మీరు కూడా వేర్ల దగ్గర బ్రాహ్మణ రూపంలో కూర్చొని ఉన్నారు. అంతమే పతిత శూద్ర బనే హే. లాస్ట్లో ఏమైపోయారు? పతితులుగా శూద్రులుగా అయిపోయారు. ఫిర్ నీచే రాజయోగ సీక్ రహే హో. కింద వేర్ల దగ్గర రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. తుమ్ భీ శూద్రతే అబ్ బ్రాహ్మణ్ బనే హో. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయినారు. యహ్ బడి సమజ్నేకి బాతే. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు.
అవి జాడ్ మే బహుత్ అచ్చి సమझाने ఈ కల్ప వృక్షంలో జ్ఞానము చాలా బాగా ఉన్నది. అభి తుమ్ రాజయోగ్ కి తపస్య కర్ రహీ హో, ఇప్పుడు మీరు రాజయోగము తపస్సు చేస్తూ ఉన్నారు. తుమ్హారా హీ యాద్గార్ కడా హై, మీ యొక్క స్మృతి చిహ్నమే ఇక్కడ నిలబడి ఉంది. చైతన్య దిల్వాడా మందిర్, ఇక్కడ మౌంట్ ఆబూలో చైతన్యమైన దిల్వాడా మందిర్. యహ జడ్ హై, బ్రహ్మా కుమారి ఆశ్రమమేమో చైతన్య దిల్వాడా మందిర్ అయితే అక్కడ స్థూలంగా దిల్వాడా మందిరం ఉన్నది, జడ మందిరము. సత్యయుగమే యహ నహీత, సత్యయుగంలో ఇవన్నీ ఉండవు. ఇస్ సమయ తుమ్ అపనా యాద్గార్ దేఖ్తే హో, ఈ సమయంలో మీరు మీ యొక్క స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు. ఇక్కడ చైతన్య మందిరము, అక్కడ జడ మందిరము. తుమ్ ప్రాక్టికల్ మే సచ్చే సచ్చే దిల్వాడా మందిర్ మే చైతన్య మే బైఠే హో, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా సత్యమైన దిల్వాడా మందిరములో చైతన్యంగా కూర్చొని ఉన్నారు. స్వర్గకి స్థాపన హో రహీ హై, స్వర్గ స్థాపన జరుగుతూ ఉన్నది. ఫిర్ స్వర్గమే ఆయంగే తో య మందిరాది కుచ్ హోగా నహీ, స్వర్గంలో ఉన్నట్లయితే ఈ మందిరాలు అవన్నీ ఏమీ ఉండవు. యహ మమ్మా బాబా ఔర్ హమ్ బచ్చే బైఠే హై, మమ్మ బాబా పిల్లలు అందరూ కూర్చొని ఉన్నారు ఈ దిల్వాడా మందిరంలో. హూ బహు యహ తుమ్హారా మందిర్ హై, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఇది మీ యొక్క మందిరమే. నామ్ హీ రఖా హై మధుబన్, చైతన్య దిల్వాడా మందిర్, పేరు కూడా ఉంది మధుబన్, చైతన్యమైన దిల్వాడా మందిర్. फिर जब భక్తి మార్గ शुरू होगा तो फिर यह मंदिर बनाएंगे, ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరం తయారు చేయబడుతుంది. బాప్ నే తుమ్కో బహుత్ ధన్వాన్ బనాయా థా, తండ్రి మిమ్మల్ని చాలా గొప్ప ధనవంతులుగా తయారు చేశారు. తో తుమ్ హీ ఫిర్ ఉస్కా మందిర్ బనాతే హో, మళ్ళీ మీరే ఆయన యొక్క మందిరాలు నిర్మిస్తారు. శివ కా మందిర్ ఏక్ నహీ బనాతే హై, శివుని యొక్క మందిరము ఒకటి తయారు చేయలేదు. సబ్ బంతే హై యదా యోగ్య యదా శక్తి, అందరూ మందిరాలు తయారు చేస్తారు వారి వారి శక్తి అనుసారంగా. తుమ్ జాన్తే హో హమ్ పూజ్యతే ఫిర్ ద్వాపర్ మే పుజారీ బనే హై, మీకు తెలుసు కదా మీరే పూజ్యులుగా ఉండేవారు, ద్వాపర యుగము నుండి పూజారులుగా అయినారు. శివ బాబా కో ఇతనా షావుకార్ బనాతే హై, భక్తి మే ఫిర్ తుమ్ హీ ఉన్కే మందిర్ బనాయేంగే, శివ బాబా మిమ్మల్ని ఎంతో గొప్ప షావుకారులుగా తయారు చేస్తారు, భక్తిలో తిరిగి మీరే మందిరాలు తయారు చేస్తారు. ఇన్ బాతోంకో అభి తుమ్ హీ జాన్తే హో, ఈ విషయాలు ఇప్పుడు మీరు మాత్రమే తెలుసుకుంటారు. తో అబ్ పునర్జన్మ పురుషార్థ కర్ ఫిర్ రాజా ఉన్కా రాజా బన్నా చాహియే, ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు పురుషార్థం చేసి రాజాది రాజులుగా తయారు కావాలి. సత్యయుగ మే కహా జాతా హై మహారాజాయే, సత్యయుగంలో ఉన్న వాళ్ళని మహారాజులు అంటారు, త్రేతాయుగంలో ఉన్న వాళ్ళని రాజులు అంటారు. ఫిర్ దునియా పతిత్ బంతీ హై తో మహారాజాయే బి పతిత్, ప్రపంచం ఎప్పుడైతే పతితంగా అయిపోతుందో మహారాజులు కూడా పతితులైపోతారు, రాజులు కూడా పతితులైపోతారు. వహ నిర్వికారి మహారాజా వంక మందిర్ బనాకర్ పూజితే హై, నిర్వికారిగా ఉన్న మహారాజులను మందిరాలు తయారు చేసి పూజిస్తారు. పహలే పహలే శివ కా మందిర్ బనాతే హై, మొట్టమొదట శివుని యొక్క ఆలయాలు నిర్మిస్తారు, తర్వాత దేవతలవి తయారు చేస్తారు. ఖుద్ హీ మందిర్ బనాకర్ పూజితే హై, అంటే స్వయంగా వాళ్ళే వాళ్ళ మందిరాలు వాళ్ళే తయారు చేసుకొని పూజిస్తూ ఉంటారు. 84 జన్మతో భోగ్తే హైనా, 84 జన్మలు అనుభవిస్తారు కదా. ఆధా కల్ప తుమ్ పూజ్య ఫిర్ పూజ ఆధా కల్ప పుజారి బంతేకు, మీరే అర్ధకల్పము పూజ్యులుగా ఉంటారు, మళ్ళా మీరే అర్ధకల్పము పూజారులుగా అయిపోతారు. మనుష్య ఫిర్ సమస్తే హే భగవాన్ ఆపే హీ పూజ ఆపే హీ పూజారి హే, మనుషులు భగవంతుడు తానే పూజ్యుడిగా ఉండి తానే పూజారి అయిపోతాడని అంటారు. సబ్ కుచ్ ఆపే హీ దేతే హే ఆపే హీ చీన్ లేతే హే, అంతా నువ్వే ఇస్తావు మళ్ళీ నువ్వే తీసుకుంటావు అని అంటారు. అచ్చా జబ్కి ఉన్సే దియా ఔర్ లియా ఫిర్ తుమ్కో క్యోం చింతా లగ్తీ హై, ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు మీకెందుకు చింత అని బాబా ప్రశ్నిస్తున్నారు. తుమ్తో ట్రస్టీ హో గయేనా, మీరు నిమిత్త మాత్రులు అయిపోయారు కదా. ఫిర్ రోనేకి క్యా దర్కార్ హై, ఇంకా ఏడ్చే అవసరం ఏముంది. బాపు బయట ఆత్మ ఉన్కో సమझाते हैं,
అబ్ తుమ్ ఆత్మ అభిమాని బంతే హో. తండ్రి కూర్చొని ఇక్కడ ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా తయారవుతున్నారు నెంబర్ వారుగా. कोई तो बिल्कुल बाप को याद करते ही नहीं है. కొంతమంది పిల్లలైతే అసలుకి పూర్తిగా జ్ఞాపకమే చెయ్యరు. దేహి అభిమాని రహతే హీ నహీ హే. ఆత్మ అభిమానిగా ఉండనే ఉండరు. యహా కితనా సంఝాయా జాతా హై. ఇక్కడ చూడండి మీకు ఎంత అర్థం చేయిస్తున్నారు. అరే తుమ్ ఆత్మా హో, పరమాత్మ తుమ్కో పడాతే హే. మీరు ఆత్మలు, పరమాత్ముడు మీకు చదివిస్తున్నారు. ఆత్మ మే హీ సంస్కార్ రహతే హే. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మ హీ బ్యారిస్టర్ ఆది బంతి హే. ఆత్మనే ఇంజనీరు లాయరు అవుతుంది. ఆత్మ మ్యాజిస్ట్రేట్ బంతి హే. ఆత్మనే జడ్జిగా కూడా అవుతుంది. కల్ క్యా బనేంగే, రేపేమవుతారు? అగర్ ఆత్మ బాప్ को अच्छी रीति याद करती रहेंगे तो फिर अमरलोक में जाकर जन्म लेंगे. బాబాని చక్కగా గనక మీరు ఆత్మ జ్ఞాపకం చేసినట్లయితే అమరలోకంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఈ మృత్యులోకంలో తిరిగి దూసరా జన్మ నహీ లేంగే. ఈ మృత్యులోకంలో మీరు మరు జన్మ తీసుకోరు. ఎందుకు? బాబాని స్మృతి చేసి పుణ్యకథ జమ చేసుకుంటున్నారు కాబట్టి అమరలోకంలో జన్మిస్తారు మీరు అని చెప్తున్నారు. అగర్ కుछ హిసాబ్ కితాబ్ రహా హువా హోగా తో సజా కానీ పడేగి. ఒకవేళ మీ యొక్క లెక్కాచారాలు సమాప్తం కాలేదు అంటే శిక్షలు తినవలసి వస్తుంది. కర్మ భోగ్ భోగ్ కర్ చుక్తూ కన్నా పడేగా. కర్మ భోగాన్ని అనుభవించి సమాప్తం చేసుకోవాల్సి వస్తుంది. ఫిర్ పద ఊంచు నహీ మిలేగా. శిక్షలు తీసుకోవాలి, మళ్ళీ పదవి, ఉన్నతమైన పదవి లభించదు. కర్మం కా గుహ్య గతి బాప బచ్చోం కో హీ బయట సమझाते हैं. ఈ యొక్క కర్మల యొక్క గుహ్య గతిని తండ్రే కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. యహ బీ బచ్చే జాంతే హై సత్యయుగు హై సతో ప్రధాన్. ఇది కూడా పిల్లలకి తెలుసు. సత్యయుగము సతో ప్రధానంగా ఉంటుంది. హర్ చీజ్ వహా సతో ప్రధాన్ హోతే హై. అక్కడ ప్రతి వస్తువు కూడా సతో ప్రధానంగా ఉంటుంది. కహతే హై కృష్ణ గౌ సంభాల్తే తే. ఇంకా అంటారు శ్రీకృష్ణుడు ఆవులను గాచాడు అని. రాజాయే గౌ సంభాల్తే హై కా. రాజులు ఆవులను కాస్తారా ఎక్కడన్నా? ఇక్కడ కూడా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఆసాములు, వాళ్ళకి 10 20 ఆవులు ఉంటాయి. ఆ ఆసామి వెళ్ళి కాస్తాడా? పాలేరుని పెట్టుకుంటాడా? ఐసీ బాతుతో హో నహీ సక్తే. శ్రీకృష్ణుడు ఉన్నాడు, రాజకుమారుడు. రాజకుమారుడు ఆవులు ఎలా కాస్తాడు? బాబా అంటున్నారు ఆ విధంగా జరగనే జరగదు. యహ దేఖ్తే హై సత్యయుగ మే గవ్యాయే भी बड़ी फर्स्ट क्लास होती हैं. సత్యయుగంలో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. उनको కామధేను కహా జాతా హై. వాటిని కామధేను అంటారు. జగదంబ సరస్వతి భీ కామధేను హై. జగదంబ సరస్వతిని కూడా కామధేనువు అంటారు. 21 జన్మం కే లియే సబ్కి మనోకామనాయే పూరీ కర్తీ హై. ఈ జగదంబ ఏం చేస్తుంది? 21 జన్మల వరకు మన యొక్క సర్వ మనోకామనలు పూర్తి చేస్తుంది. తుమ్ బే కామధేను హో. బాబా అంటున్నారు మీరు కూడా కామధేనువులే. ఎందుకు? అందరికీ మార్గం చూపిస్తున్నారు 21 జన్మల భాగ్యం కోసం. వహీ నామ్ ఫిర్ గౌ పర్ రఖ్ దియా హై. ఈ పేరుని తీసుకుపోయి అక్కడ ఆవుకు పెట్టారు. జో బహుత్ దూద్ దేతి హై. చాలా పాలు ఇస్తే దానికే కామధేను అని పేరు పెట్టారు. రాజా వంకే ఘర్ మే బడి ఫస్ట్ క్లాస్ గాయే హోతే హై. రాజుల యొక్క ఇంట్లో ఆవులు కూడా ఫస్ట్ క్లాస్ ఆవులు ఉంటాయి. జబ్కి యహా భీ రాజా ఉన్కే పాస్ ఐసే అచ్చి అచ్చి హై తో స్వర్గమే కైసే సుందర్ హోగి. ఇక్కడ రాజుల దగ్గరే మంచి మంచివి ఉంటే మరి స్వర్గంలో ఇంకెంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. వహా కోయి బదుబు ఆది బిల్కుల్ నహీ హోతీ హై. అక్కడ దుర్గంధం అనేటటువంటిది ఉండనే ఉండదు. अब बाप बच्चों को कहते हैं कि मैं आया हूं तुमको गुलगुल बनाकर साथ ले जाऊंगा. ఇప్పుడు బాబా మనకు అర్థం చేస్తున్నారు, పిల్లలు నేను వచ్చాను మిమ్మల్ని సుందరంగా తయారు చేసి తీసుకుని వెళ్తాను. ముజే బులాతే హీ హై హే పతిత పావన ఆవో. నన్ను మీరు పిలిచారు కూడా ఓ పతిత పావన రా అని. పతిత దునియా పతిత శరీరమే ఆవో. పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి రమ్మన్నారు. యహ హై పతిత్ వహ హై పావన్ పరిస్తా.
బాబా అంటున్నారు ఇక్కడ పతితంగా ఉంటారు, అక్కడ పావనమైన ఫరిస్తాలు ఉంటారు. भेंट दिखलाते हैं, तुम भी पतित से ऐसे पावन फरिश्ता बनेंगे. మీరు కూడా పతితము నుండి పావనమైన పరిస్తాలుగా తయారవుతారు. సత్యయుగి దేవతావంకి దీటి కతే హేనా, సత్యయుగంలో దేవతల యొక్క వంశము నడుస్తుంది కదా. సూక్ష్మవతనవాసి హై ఫరిస్తా, సూక్ష్మవతనంలో ఉంటారెవరు? ఫరిస్తాలు. అబ్ తుమ్ ఫరిస్తే పవిత్ర బంతే హు, ఇప్పుడు మీరు ఫరిస్తాలు పవిత్రంగా అవుతున్నారు. బాప కిత్తని సహజ శిక్ష దేతే హే, తండ్రి ఎంత సహజమైన శిక్షణ ఇస్తూ ఉన్నారు. यहाँ जब आते हैं तो कोई भी बाहर वाले मित्र संबंधी गरगाट దందాదోరి అది యాద్ నహి కన్నా హై. ఇక్కడికి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు బయట విషయాలు ఏవి కూడా, మీ మిత్ర సంబంధికులు, మీ ఇల్లు వాకిలి, మీ ఉద్యోగ వ్యాపారాల గురించి ఏది కూడా జ్ఞాపకం చేయకూడదు. బాప్కే సన్ముఖ ఆయే హునా, తండ్రి సన్ముఖంలోకి వచ్చారు కదా. యహ ఆయే హీగో యోగుకి కమాయి కన్నే, తో ఇక్కడికి మీరు వచ్చారు యోగము ద్వారా సంపాదన జమ చేసుకోవడానికి. ఇస్సే లగ్ జానా చాహియే, కాబట్టి ఈ సంపాదనలో మునిగిపోవాలి. అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, हो शांति. अच्छा मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा, शुक्रिया शुक्रिया. धारणा के लिए मुख्य सार, राजाओं से मुक्त होने के लिए पुराने सब हिसाब किताब योग बल से चुक्तु करना है. శిక్షల నుండి ముక్తులు కావాలి అంటే పురాతన లెక్కాచారాలను యోగ శక్తితో సమాప్తం చేసుకోవాలి. ట్రస్టీ హోకర్ సబ్ కుచ్ సంభాలనా హై, నిమిత్త మాత్రంగా ఉండి సర్వస్వము సంభాళించాలి. కిసీ భీ బాత్ కి చింతా నహీ కర్నీ హై, దేని గురించి మీరు చింత చెయ్యకండి. ఆత్మ అభిమాని బన్నా హై, ఆత్మ అభిమానిగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, यह कमाई का समय है, इसमें घर गाट దందా దౌరి ఆది యాద్ నహి కన్నా హై. ఇది సంపాదించుకునే సమయము, దీంట్లో మీరు ఇల్లు వాకిలి ఉద్యోగ వ్యాపారాలు ఏది జ్ఞాపకం చేయకూడదు. फरिश्ता बनने के लिए एक बाप की याद में रहने का पूरा पूरा पुरुषार्थ करना है. ఫరిస్తాగా తయారు కావాలంటే ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి, పూర్తి పురుషార్థం చేయాలి. वरदानमु, अपना शांत स्वरूप स्टेज द्वारा शांति की किरणें फैलाने वाले मास्टर शांति सागर भव. తమ యొక్క శాంతి స్వరూపము యొక్క స్థితి ద్వారా శాంతి యొక్క కిరణాలను వ్యాపింపచేసేవారే మాస్టర్ శాంతి సాగర్ భవ. ఈ ఆజ్ కా వరదాన్ బాబా వివరణ ఇస్తున్నారు.